ఆ పక్ష గలతీ పత్రిక 2వ అధ్యాయము 21 వచ్చిన భాగాన్ని చదవమ్మా. నేను దేవుని కృపను ఆ, నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నిష్ప్రయోజనం అంటే అసలు ఆ ప్రయోజనమే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము నిష్ప్రయోజనం అయిపోద్ది. ఎప్పుడు నిష్ప్రయోజనం అవుద్ది అంటున్నాడు? నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ద్వారా మనిషి నీతిమంతుడిగా చేయబడుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా విశ్వాసులు లేక ఆనాడు క్రీస్తులోనికి వచ్చిన వారు, ప్రభుని నమ్ముకున్నవారు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మినా కానీ ధర్మశాస్త్రం పాటించడం ద్వారా వాళ్ళు ఎలా తీర్చబడుతున్నారు అని అంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని కొంతమంది యొక్క నమ్మకం. వారి బోధన కూడా అలాగుంది. వారి బోధలు కూడా అట్లాగే ఉన్నాయి. ఎలాగ వారి బోధ? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, నమ్మండి, ఆయన నమ్మాలి. ఆయన నమ్మిన తర్వాత మనం ధర్మశాస్త్రం వలన కూడా ధర్మశాస్త్రం యొక్క క్రియల మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మనలో ఉంటేనే మనము నీతిమంతులుగా తీర్చబడతామని కొందరు చెప్పే బోధన గురించి పౌలు గారు ఈ వచనంలో చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం వల్ల ఒకవేళ నీతి మీకు ఆస్వాదించబడితే, ధర్మశాస్త్రం వల్ల మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియారూపముగా మీరు నీతిమంతులుగా మీరు ఒకవేళ అగపడితే, ఆ పక్షమందు క్రీస్తు శిలువ మీద మరణించడము నిష్ప్రయోజనము. ఆయన శిలువ యజ్ఞము నిష్ప్రయోజనము. ఆయన శిలువ యొక్క ఆ శిలువలో శ్రమ పడింది, వేదన పడింది, శిలువ యొక్క కష్టమంతా ఏమైపోయినట్టు? నిష్ప్రయోజనము. ఇప్పుడు మనము ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడటం లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క కృపచేత అనగా క్రీస్తు యొక్క రక్తము మన మీద ఆస్వాదించబడడం ద్వారా, క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షించబడడం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన పాపాలకి మనకి విమోచనము దొరుకుతూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం ద్వారా, యేసు ప్రభువుని నమ్మడం అంటే అది విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా మనం ఎలాగా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే విశ్వాసము ద్వారా. ఆ విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం. ఏమంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని జైలు అధికారితో పౌలు శీల అక్కడ ఫిలిప్పీ పట్టణంలో చెప్పిన బోధ మనకి ఒకసారి జ్ఞాపకం రావాలి. ప్రభు అయిన యేసునందు ఏం చేయాలి? మీరు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే ఏం చేయబడతారు? మీరును మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. మనము ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నమ్మువాడు విశ్వాసం ద్వారా తప్ప కానీ క్రియల ద్వారా కాదు. చాలామంది నా క్రియలను బట్టి, నేను చేసే భక్తిని బట్టి, నా మనస్తత్వాన్ని బట్టి నేను ఇలాగ ఉన్నాను అనుకుంటారు, కానీ అది కానే కాదు. మన భక్తి కాదు, మన నీతి కాదు. మనకున్నదంతా సమస్తం కూడా ఒక మురుకుతో సమానమని వాక్యంలో చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తునందు కృపచేత మనం రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగునగాక. అదే మాటను ఈ యొక్క 21వ వచనంలో చెప్తున్నాడు. నేను దేవుని యొక్క కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రం వలన నీతి కలగదు. ధర్మశాస్త్రం అంటే చెప్పాను మీకు గతంలో, అదొక ఆచారం, అది వాళ్ళ కట్టడ, అది వాళ్ళ సాంప్రదాయము, అది వాళ్ళ మతం. మతం మనిషి నీతిమంతుడిగా చేయదు. మతము ద్వారా మనిషి నిత్యత్వంలోకి ప్రవేశించడు. మతము అంటే అది మనిషి యొక్క ఊహ నుండి ఉద్దేశము ద్వారా పుట్టింది. ఏ మతమైనా కావచ్చు. మతం అనేది మనిషి యొక్క ఊహ నుండి వచ్చింది, మనిషి యొక్క ఊహాభావంలో నుండి వచ్చింది. మతంకి కొన్ని కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మతానికి కొన్ని కొన్ని షెడ్యూల్ ఉంటుంది,
మతానికి కొన్ని కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తులోనికి అటువంటి ఏమీ లేవు. అటువంటి ఆచారాలు కానీ అటువంటి మూఢతత్వాలు కానీ ఏమీ లేవు. ఆయన యొక్క కృపచేత మాత్రమే మనము రక్షించబడుతున్నాం. నమ్మివాడు ఎలాగ ఇప్పుడు రక్షించబడుతున్నాడు? క్రీస్తు యేసు యొక్క కృపచేత, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. మనం చేసేదల్లా ఒకటే, క్రీస్తునందు ప్రగాఢమైన విశ్వాసం ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. ఏమి నమ్మాలి? నా ప్రభు ఏదైనా చేయగలడని నమ్మాలి మనం. ఆమె ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఎంత అంటే విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ గింజ చిన్నదే కావచ్చు, అది మహా వృక్షమైపోద్ది అంటండి. అంటే దినదినము చిన్నగా ప్రారంభమైన మన విశ్వాసము రోజు రోజుకి ఒక వృక్షం వలె మారిపోవాలి. ఆమేన్. అంతటి విశ్వాసభరితులుగా మనం చేయబడాలి. అందుకని చాలా ఘాటైన కింద మనము 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. ఈ 3వ అధ్యాయం కంటిన్యూమే, ఇది సపరేట్గా ఏమీ రాయబడలేదు, కానీ 3వ అధ్యాయం కంటిన్యూగానే మనకు కనపడుతుంది, కంటిన్యూషన్గానే. ఇక్కడ 3వ అధ్యాయం మొదటి వచ్చులో చాలా ఘాటైన ధీటైన మాటలతో గలతీ యొక్క సంఘాలతో పౌలు గారు మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కదా అని చెప్తున్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా, ఏమని పేరు పెట్టండి వాటికి? గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘంలో ఉన్న వారికి ఏమని పేరు పెట్టారు? వారికి ఓ అవివేకులైన గలతీయులారా. అవివేకి, ఓ అవివేకి అంటే వివేకం లేని వ్యక్తి, అజ్ఞానంలో ఉన్న వ్యక్తి, ఏమాత్రం జ్ఞానయుక్తంగా ఆలోచించిన వారు. ఏమంటే కొన్ని సందర్భాల్లో గద్దించవలసినప్పుడు, పౌలు గారు గద్దించవలసి వచ్చినప్పుడు చాలా బహిరంగంగానే చాలా ఘాటైన ధీటైన మాటలతో గద్దిస్తూ వచ్చేవాడు. ఎందుకో తెలుసా? వారు ఏ విధమ చేతనైనా కానీ రక్షించబడాలి, ఏ విధమ చేతనైనా క్రీస్తు యొక్క కృపను వారు పొందుకోవాలి. ఆచారము, మూఢ నమ్మక పరిస్థితుల నుంచి వారు లేవనెత్తబడి రావాలి, వారు నిత్యత్వంలో ప్రవేశించాలి. కొన్ని మార్లు వారి మాటల ద్వారా, ఆయన మాటల ద్వారా వారు బాధపడినా పర్వాలేదు, కానీ వారు దేవునిలో యథార్థమైన మనస్తత్వంతో ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో, దేవునికి మహిమ కలుగునుగాక. ఓ అవివేకి, ఎవరైనా ఒకవేళ కొన్నిసార్లు దేవునికి అనుకూలంగా లేనప్పుడు ఎలా గద్దించితే ఎవరైనా ఉంటారా? ఓ అవివేకి, అడిగిపోయాం మొన్న ఆదివారం అని అనుకో, ఇంక మామూలుగా ఉండదు నా పరిస్థితి, నా భవిష్యత్తు, నా భూతే నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. మేము అంటే సందర్భం వచ్చింది కాబట్టి అన్నాను, మేము ఏమనుకోకండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. ఓ అవివేకి, కాబట్టి చాలా ఘాటైన ఓ అవివేకి. ఏంటి మనం చేసిన పని ఏంటి? ఓ అవివేకి, మన ఎందుకు అలా మాట్లాడావు? ఓ అవివేకి, ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఎందుకు నువ్వు క్రీస్తు బిడ్డవై ఉండి ఇలాగా మాట్లాడుతున్నావు? క్రీస్తు బిడ్డవై ఉండి ఏంటి క్రియలు? ఓ అవివేకులారా, అవివేకులైన ముఖముడిగా మాట్లాడలేదు. ఓ అవివేకులైన గలతీలారా అని చాలా స్పష్టంగా మాట్లాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఎందుకు మీ బ్రతుకు ఇలా తగలడింది? ప్రతిరోజు క్రీస్తుని మీ యొక్క కళ్ళ ఎదుట ప్రదర్శిస్తూనే ఉన్నాం కదా. దేవుని యొక్క ప్రేమతత్వం, ఆయన యొక్క త్యాగం, ఆయన శిలువ యజ్ఞము, ఆయన ఎలా సమాధి చేయబడ్డాడు, ఎలా చిత్రహింస చేయబడ్డాడు, ఆయన ఎలా తిరిగి లేచాడో మీ కనుల ఎదుట చాలా స్పష్టంగా, కొంతమందికి ఎంత స్పష్టంగా చెప్పినా కానీ ఏమీ అర్థం కాని అయోమయం జగన్నాథలాగా ఉంటారు కొంతమంది. అందరు దేవుని స్తుతి చెప్పండి. అందుకనే మాట్లాడుతున్నా. ఓ అవివేకులైన గలతీలారా, ఏమంటే అంత ఘాటుగా చెప్తే సంఘాలు ఎక్కడ నిలబడతాయండి? అంత ఘాటుగా చెప్తే, వాక్యం అంత ఘాటుగా చెప్పేస్తే ఎలాగా? కొంచెం చూసుకుని మాట్లాడాలి కదా. అంత ఘాటుగా చెప్తే సంఘం నిలబడుతుందా?
అని చాలామంది ఆలోచనలు ఒకవేళ వచ్చే ఉండొచ్చు. కొన్ని మార్లు ఘాటైన పదాలు వచ్చినప్పుడు దేవుని వాక్యం అసలు ఏమాత్రం మొహమాటం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడారు? శాస్త్రుల పరిచయాల దగ్గర ఏమ్మా చెప్పండి. శాస్త్రుల పరిచయాలతోనూ ధర్మశాస్త్ర ఉపదేశకులతోనూ సద్దుకాయలతోనూ వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాడు ఆయన? ఓ సున్నమగొట్టిన సమాధులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని చాలా స్పష్టంగా మాట్లాడేవాడు. ఎందుకు ఆయన సిలువేసేశారు? ఈ మాటలు బట్టే. కనుక ఒకవేళ వారు ఏమైనా బాధపడతారని ఆయన ఏమన్నా వాళ్ళని ఏమైనా విడిచిపెట్టాడా? ఏ విధమ చేతనైనా వారిలో యథార్థమైన భక్తి కలిగి జీవించాలి అని దేవుడు ఆశపడ్డాడు. స్తోత్రం కలిగాక. మన జీవితం కూడా అంతే. మనమేమైనా మినహాయింపా? ఏమైనా మినహాయింపు కాదు. ఏమండి, గద్దిస్తే అది కుదరదంటారు. పిల్లల్ని తండ్రి గద్దించిపోతే ఎవడు గద్దిస్తాడు? మాట్లాడాలి మీరు. పిల్లల్ని ఎవరు గద్దిస్తారు? తండ్రి గద్దించకపోతే ఎవరు గద్దిస్తారు? ఆ పిల్లల ఎరుకి వారి గద్దింపులో కూడా చాలా గూఢార్థం ఉంటుంది. ఆ పిల్లలు సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, దైవికమైన పేరును సంపాదించుకోవాలి, ఏ ఒక్కరితోనూ మాట అనిపించుకోకుండా ఉండాలి అని తండ్రి ఆశిస్తాడు. ఏమంటే మనము కూడా దేవుని వాక్యము చేత, అందుకని వాక్యము చేత మనం ఏం చేయాలి? ఉతక స్నానము చేయబడాలి. ఆమెన్, ఆమెన్. కొత్తగా కమిటీలోకి చేరిన కప్పల్లాగా ఉండకూడదు మనం. అందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి మన హృదయం అప్పగించాలండి. ఎవరిని మనము ఇది చేయగలగాలి? మనుషులు ఏపాటి వారు మనుషుల మీద కాన్సెప్ట్ చేసి మన భక్తి చేయొద్దు. గలతీ పత్రిక అంతా ఈ 40 దినాలు కూడా దేవుడు బయలుపరిచిన ఈ వాక్యం ఇది. నాకు నేను ఎన్నుకున్నది కాదు. 40 దినాలు ఏదో ఒక శిలువ సబ్జెక్టు, ఒక అంశం, శిలువ మీద ఏదో ఒక అంశం తీసుకోవచ్చు. కానీ గలతీ పత్రికను దేవుడు చెప్పమని దీన్ని ప్రేరేపించిన కారణాన్ని బట్టి ఈ గలతీ పత్రిక అంశం తీసుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 40 దినాలు మనం చాలా ఆశీర్వదించబడిన వారు. ఈ గలతీ పత్రిక ధ్యానం చేసిన తర్వాత లాస్ట్ గలతీ పత్రిక మీద టెస్ట్ ఉంటుంది మీ అందరికీ. అర్థమైందా? వచ్చినవే కదా, అవునమ్మా? లాస్ట్ మీ అందరికీ ఏముంటుంది? గలతీ పత్రిక మీద టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్నే మరి చదువు రాని వారు విన్నావు కదా, చెవులు ఉన్నాయి కదా, అడిగితే చెప్పాలి. చదువు రాని వాళ్ళు గత సంవత్సరంలో మాటలని చెప్పేస్తావు, ఈ నెలలో మాటలు చెప్పడానికి ఏమైంది? దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? 3వ అధ్యాయంలో మొదటి వచనంలో క్వశ్చన్ ఎలాగుంటుందంటే, 3వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభం ఏమని ఆ పత్రికలో చెప్పబడింది అని ఉంటుంది క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి? ప్రారంభం, ఓ అవివేకులైన గలతీలారా అని ప్రారంభించాడని రాయాలి మీరు. స్తోత్రం కలిగాక. అందరూ స్తోత్రం చెప్పండి. గలతీ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి అని ఉంటుంది. ఉద్దేశం రాయడం గల ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని మీరు అక్కడ చెప్పాలి. గలతీ పత్రికలో ప్రధానమైన బోధనంతా దేని మీద బేస్ చేసుకుని పౌలు గారు చెప్పారు అంటే 2 విషయాలు. మొదట వారు ఆత్మీయంగా ప్రారంభించబడ్డారు, తర్వాత శరీరానుసారులు అయిపోయారు. మొదట యేసుక్రీస్తు ప్రభు కృపచేత విశ్వాసించబడ్డవారు మరల వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారంలోకి వెళ్ళిపోయారు. ఆత్మీయంగా ప్రారంభించబడిన భక్తి చివరికి ఏమైపోయింది? ఆచారబద్ధమైన భక్తి, శరీరానుసారమైన భక్తి అయిపోయింది. అందుకనే మనం ఎలాగుండొద్దు, గలతీ పత్రికలో ఎలాగుండొద్దు అంటున్నాడు పౌలు గారు అని అంటే మనం ఏమనాలంటే, మీరు శరీరానుసారులుగా ఉండొద్దు,
ఆత్మానుసారులుగా ఉండమని పౌలు గారి బోధన. దేవునికి మహిమ కలుగునగాక. అందరి స్తోత్రం చెప్పండి. అందుకని ఏమంటున్నాడు? ఓ అవివేకులైన గలతీలారా అని చెప్పి చూసారా ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఏ భ్రమలో మీరు పడిపోయారు? ఏ మోసంలో పడిపోయారు? ఏ దగాలో పడిపోయారు? ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? ఎందుకు ఆ భ్రమలోకి వెళ్ళిపోయావు? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఎవడు మిమ్మల్ని అసలు మోసం చేశాడు? మీ ఆత్మీయ జీవితం ఎందుకు ఇలా తగలడింది? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఆయన సిలువ వేసినట్లుగా మీ కనులు ఎదుట మేము ప్రదర్శించాం కదా. మీ కనులు ఎదుటే కదా ఆయన ప్రదర్శించబడిన కదా. మరి ఎందుకు మీ ఆత్మీయ జీవితం ఇలాగైపోయింది? 2వ వచనంలో చదివితే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసం వల్ల వినుట వల్ల మీరు పొందితిరా చెప్తున్నాడు. మీరు ధర్మశాస్త్రం, ఒక్క విషయం నేను మిమ్మల్ని మీ నుండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ధర్మశాస్త్రం వల్ల మీరు ఆత్మను పొందితిరా, లేక విశ్వాసం వల్ల మీరు ఆత్మను పొందితిరా? విశ్వాసంతో వినుట వల్ల, లేకపోతే ధర్మశాస్త్రం వల్ల? విశ్వాసం వల్ల. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం వల్ల వారు ఆత్మీయులుగా ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకొని చాలా దైవికమైన రీతిలో ఎదిగారు. మీరు విశ్వాసం వల్ల మీరు ఆత్మను పొందుకున్నారా, లేక మీరు ధర్మశాస్త్రం వల్ల మీరు పొందుకున్నారా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మీరు పొందుకున్నారా? దేవుని ఆత్మ మీలో మీరు పొందుకున్నారు అని అంటే మీరు ధర్మశాస్త్రం వలన, లేక మీరు విశ్వాసం వల్ల మీరు పొందుకున్నారని చాలా స్పష్టంగా మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవివేకులైన గలతీలారా, ఒక్క విషయం మీరు నాకు చెప్పండి. దేవుని ఆత్మ మీ మధ్యలో లేకపోతే మీలో ఉన్నాడు అని అంటే విశ్వాసం వల్ల, లేక ధర్మశాస్త్రం వల్ల, తండ్రి వల్ల వాగ్దానం చేయబడిన దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను విశ్వాసం వల్ల పొందిన వారుగా ఉండి మరల ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మరల వీరు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారంలోనికి వెళ్ళిపోతున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున, చూడండి, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. దేవునికి మహిమ కలుగునుగాక. నాయనా తండ్రి అని మనం మొరపెట్టు వల్ల యేసుక్రీస్తు ప్రభు వల్ల, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వల్ల తన ఆత్మను ఎక్కడికి పంపించాడు? మన హృదయములోనికి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. అందుకని మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నీ సొంత ఆత్మచేత నడిపించబడకూడదు. ప్రతిరోజు దేవుని ఆత్మ సహాయం కోరాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మనం కోరుతూ మన యొక్క జర్నీ ప్రారంభించాలి. మన విశ్వాస యాత్ర ప్రారంభించాలి. మన యొక్క భక్తిలో ముందుకు వెళ్ళాలి. దేవుని ఆత్మ లేకుండా, అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఆయన. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ రోజున దేవుని ఆత్మను పొందుకోకుండా, దేవుని ఆత్మ చేత నింపబడకుండా, పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, పరిశుద్ధాత్మని యొక్క అవగాహన లేకుండా విశ్వాస జీవితాలు చాలామంది ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆత్మ చేత మనం నాయనా తండ్రి అబ్బా అని మనం ప్రార్థన చేయడం ద్వారా మనం దేవుని యొక్క ఆత్మను ఏం చేసాం? మన హృదయంలోనికి మనము పొందుకున్నాం. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం చదవాలి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత. చూసారా ఏ ఆత్మ అంటండి?
వాగ్దానము చేయబడిన ఆత్మచేత, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పరా. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ఏం చేయబడ్డాం? ముద్ర. హలో హలో చెప్పండి, అందరూ అలా చెప్పండి. ఏ ముద్ర ఉండాలి మనకి? వాగ్దానం చేయబడిన దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మనకు ఉండాలి, ఆ స్టాంప్ మనకు ఉండాలి. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నోటు చెల్లుబాటు కావాలంటే ఏ ముద్ర ఉండాలి? నోటు చెల్లుబాటు కావాలంటే, మన దగ్గర ఉన్న నోటు చెల్లుబాటు కావాలంటే గవర్నమెంట్ ముద్ర, సంతకం ఉండాలి కదా. ఉండాలద్దా? స్టాంప్ ఉండాలా? ఆ సంతకం ఉండాలి కదా. అది ఉంటేనే పని అవుద్ది. గవర్నమెంట్ స్టాంప్ ఉండాలి. మన విశ్వాసం కూడా చెల్లుబాటు కావాలంటే మనము కూడా దేవుడు మనం గుర్తించాలంటే పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మన మీద ఉండాలి. ఆమెన్, ఆమెన్. దేవుని ఆత్మ చేత మనం ప్రతిరోజు నింపబడాలి. ప్రతిరోజు ఆయన ఆత్మ సహాయాన్ని మనం కోరుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మను మన మీద ఏం చేస్తున్నాడంట? దేవుని ఆత్మ వాగ్దానం చేయబడిన. ఎవరు వాగ్దానం చేశారు? ఇదిగో నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను నేను, మీరు చెప్పట్లేదటి, పంపిస్తాను. మరి చెప్పండి. ఆదరణకర్తను నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. వీళ్ళు అనుకున్నారు నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటయ్యా అని బోరును గోలెడుతుంటుంటే, ఏడుస్తూ ఉంటుంటే, మీరేమీ అధైర్యపడకండి. నేను వెళ్ళడం మీకు మంచిది. నేను వెళ్ళడం ద్వారా మీకు ఏమొస్తాడు? వేరొక ఆదరణకర్త మీకు మీ దగ్గరికి పంపిస్తాడు. వస్తాడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఈ ఆదరణకర్త మీకు, పరిశుద్ధాత్ముడు మీకు బోధకుడై బోధిస్తాడు. ఈ ఆదరణకర్త ఏం జ్ఞాపకం చేస్తాడు? మీకు ఏం జ్ఞాపకం చేస్తాడు? ఈయన యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వెళ్ళండి, రాజు ఎదుట, అధికారులు ఎదుట మిమ్మల్ని నేను నిలబెడతాను. అక్కడ ఎట్లా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో మీరేమీ ఆలోచించకండి. మీలో ఉండి మాట్లాడేది నేను కానీ మీరు కానే కాదు. కనుక మనము ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. స్తోత్రం కలుగుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. రోమాపత్రికలో చివరికి మాట చదువుకుందాం. చూడండి, 8వ అధ్యాయము 15వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనం. 8:15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏ ఆత్మ కాదట? దాస్యపు ఆత్మ కాదు. మరి ఏ ఆత్మ? దత్తపుత్రాత్మ. దాస్యపు ఆత్మ కాదు, బానిస బ్రతుకు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేశారు కదా, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త వస్తాడు, నాకంటే బాగా ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడే శిష్యులు భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత వారిలో ఇక భయం అనేదే పోయిందండి. ఆమె దేనికి? ఏం భయం? ఏ భయం? మరణం గురించిన, ఎవరైనా నన్ను చంపుతారేమో, ఎవరైనా ఏదైనా చేస్తారేమో అన్న మరణ భయం లేకుండా, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము మేలు అనుకుని వారు విశ్వాస జీవితాన్ని అలా సమాజంలో జీవించారు. అంతకుముందు భయపడిన పేతురు, ఆ జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు.
దానికి మేమే సాక్షులమని చెప్పారు. స్తోత్రం కలిగాక. ఆ సాక్ష్యాన్ని మొదటే చంపేయాలని చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవలేదని సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి, చాలా సైనికులకు ద్రవ్యం ఇచ్చి అధిపతులతో చెప్పారు. ఏమని? శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు, మేము పండుకొని ఉండగా అని. అబద్ధ సాక్ష్యాలు. ఈరోజు కూడా ఎన్నెన్ని అబద్ధ సాక్ష్యాలండి. క్రైస్తత్వానికి విరోధంగా, క్రైస్తత్వం మీద జరిగినంత పోరాటం ఇంకా అసలు ఏ మతం మీద జరగదండి. మీరు గమనించండి, ఎంత పోరాటం జరిగినా ఈనాటి వరకు ప్రపంచ దేశాలంతా వ్యాపించుకుంటూ వెళుతుందంటే అందులో సత్యం ఉండబట్టే. స్తోత్రం కలిగాక. సత్యం లేకపోతే మొదటి శతాబ్దంలోనే, రోమీల కాలంలోనే దీన్ని రూపుమాపేద్దారని పట్టుకున్నారు. రోమీల కాలంలోనే ఈ సాక్ష్యాన్ని చంపేద్దారనుకున్నారు. ఇప్పుడు అనేక రకమైన అబద్ధ సాక్ష్యాలు. ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల ఆయన సాక్ష్యం చంపడానికి చాలా ప్లాన్లు ఉన్నాయి. మనిషిని చంపేశారు, ఇప్పుడు ఏం చంపాలని? సాక్ష్యం కూడా చంపేయాలని. ఒక త్రాగుబోతు కింద చిత్రీకరించి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బాటిల్స్ కొనడం ప్రారంభించి ఇక రాజమండ్రి వరకు తాక్కుంటూనే వచ్చాడని. ఎంతెంత అబద్ధ సాక్ష్యాలండి. ఈ రోజున క్రైస్తత్వం మీద ఎన్నెన్ని కుట్రలు పడుతున్నారు, ఎంత దుర్ప్రచారం చేస్తున్నారు, భయంకరమైన బురద జల్లుతున్నారు. ఎన్నెన్ని రాని ఎంతగా అణిచివేయాలనుకున్నారో ఆడెవడో చెప్తున్నాడు. భారతదేశంలో ఒక చర్చ అన్న మిగిలిపోద్దేమో అని భయమేస్తుంది నాకు అంటున్నాడు. ఏంటంటే భయము? ఆయన చనిపోకముందు భారతదేశంలో ఒక చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయమేస్తుంది నాకు. ఇంకో భయం ఉందంట, నేను చనిపోయే లోపల ఒక పాస్టర్ అయినా మిగిలిపోతాడేమో అని భయమేస్తుందని బహిరంగంగా. ఉండకూడదంటండి, అలా భయమేస్తుంది నాకని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏ చట్టాలు కూడా అతని మీద ఇంత యాక్షన్ తీసుకోలేదు ఈనాటి వరకు కూడా. మొన్న కూడా అదే వైరల్ అవుతుంది, రోజు చూడండి, రోజు అదే వైరల్ అవుతుంది. ఎంతెంత నేరాలు, ఎన్నెన్ని హింసాకాండం జరిగించాలని. ఒకే ఒక విషయం, ఎంత అణిచివేయాలనుకున్నా ఇంకా పైకి లేవనెత్తి పడిపోద్ది. దేవుని స్తోత్రం కలిగాక. ఏమండి, ఆయన మనిషిని చంపారు, ఆయన మెసేజ్ చంపగలిగారా? తగినెత్తారు, ఇంకా మారిపోతారు జనాలు. స్తోత్రం కలిగాక. ఇప్పటి వరకు క్రైస్తవుల్లోనే అది వైరల్ అయింది, ఈ రోజున అనుజనుల వారిలో కూడా వైరల్ అవుతూ ఉంది కనుక అందుకనే సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుద్దంటే అంతా. ఇదే మనం ఈరోజు ఏదైనా ఒకటి నీ దగ్గర రాకుండా పోయిందా, అది ఎవరి కొరకు? నీ మేలు కొరకే జరిగింది. ఆమేన్. ఒకటి మన దగ్గరికి వచ్చిందా, అది ఎవరి మేలు కొరకు? నా మేలు కొరకే. ఏదైనా ఒకటి పోయిందనుకో ఏడొద్దు, ఏమనాలి? ప్రభువా నా మేలు కొరకు చేసావా తండ్రి అని మనం దేవుని కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని సన్నిధానంలో సాక్ష్య జీవితాన్ని ప్రభుకు కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏ విధమైన రీతిలో మీ జీవితం ఎలా ప్రారంభించారు? మొదట ఎలా ప్రారంభించారు? వీళ్ళు ఆత్మానుసారులుగా ప్రారంభించారు. రాను ఏమైపోతున్నారంటే వీళ్ళు శరీరానుసారమైన మనస్తత్వంకి వెళ్ళిపోతున్నారు. ఆ శరీరానుసారమైన మనస్తత్వం చావాలి, ఆత్మానుసారమైన వ్యక్తిత్వం బయటికి రావాలి. మనలో శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన భావజాలాలు అవి చావాలి. ఎక్కడ మాట్లాడినా మనం ఎప్పుడు కూడా ఎట్లా మాట్లాడాలి అంటే ఆత్మీయులుగానే మనం మాట్లాడాలి. ఆత్మానుసారంగానే దినాన్ని ప్రారంభించాలి, ఆత్మానుసారంగానే దినాన్ని ముగించాలి, ఆత్మానుసారంగానే జీవితాన్ని ప్రభు సన్నిధానంలో గడపాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.